హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ వెదర్ ఇఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఇఫ్ సో, సాల్వ్ దమ్. ఓకే, x plus 2y plus 2z equals to 4, 2x minus y plus 3z equals to 9, 3x minus y minus z equals to 2. వీటిని మనం ఎలా రాయాలి? ax ఈక్వల్స్ టు డి ఫామ్లో రాయాలి. ఏ అంటే ఏంటి? కోఫిషియంట్ మ్యాట్రిక్స్ 1 1 2 2 -1 3 3 -1 -1 రాసాం. అదొక 3/3 మ్యాట్రిక్స్. ఎక్స్ అంటే XYZ కాలం రూపంలో రాయాలి. 3 × 1. ఓకేనా? నెక్స్ట్ డి అంటే ఈక్వల్స్ తర్వాత ఉండే ఎలిమెంట్స్ వస్తాయి ఆ కాలం మ్యాట్రిక్స్లో. ఓకేనా? ax ఈక్వల్స్ టు బి, విచ్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ax ఈక్వల్స్ టు బి. ఓకే, ఇప్పుడు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా రాయాలని చెప్పాను. ఈ కాలమ్ని ఈ మ్యాట్రిక్స్లో ఇంక్లూడ్ చేస్తే దాన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు, a/b. సో చూడండి, ఇదంతా ఓకేటే. నెక్స్ట్ ఈ కాలమ్ని ఇక్కడ 4th కాలమ్గా యాడ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇది నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కాబట్టి దీనికి యూనిక్ సొల్యూషన్ అనేది ఉండొచ్చు, ఇన్ఫినిట్ సొల్యూషన్ ఉండొచ్చు, అలాగే నో సొల్యూషన్ అనేది కూడా ఉండొచ్చు. మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం దీని యొక్క ర్యాంక్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఈ ఎలిమెంట్ని చూడండి, ఈ ఎలిమెంట్ యూజ్ చేసి 0 చేయాలి. అలాగే ఈ ఎలిమెంట్ యూజ్ చేసి దాని తర్వాత ఈ ఎలిమెంట్ని మనం 0 చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఈ ఎలిమెంట్ని ఎలా 0 చేయాలి? R2 - 2 × R1, 2 - 2 × 1 0 అయిపోతుంది. R3ని ఎలా రీప్లేస్ చేయాలి? 3 - 3 × 1 చేస్తే 3 - 3 0 అయిపోతుంది కదా. సో R2ని R3ని అలా రీప్లేస్ చేయాలి. ఫస్ట్ రోని నేనేం మార్చలేదు కాబట్టి అది సేమ్ అలాగే ఉంటుంది. R2ని ఎలా రీప్లేస్ చేస్తున్నా? R2 - 2 R1, 2 - 2 0, -1 - 2 -3, 3 - 4 -1, అలాగే 9 - 8 1. నెక్స్ట్ 3 - 3 × 1 0, -4 - 3 × 1, -1 - 3 × 1 -1 -3 -4 అవుతుంది. నెక్స్ట్ -1 - 3 × 2 -1 -6 -7. ఓకే, నెక్స్ట్ 2 - 3 × 4 2 - 12 ఎంత? -10. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని మనం 0 చేసేసాం కదా, ఈ రెండు ఎలిమెంట్స్ని. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ని మనం 0 చేసుకోవాలి. దేన్ని యూజ్ చేసి? ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి. ఇందాక చెప్పింది ఇక్కడ కాదు, ఈ రెండింటిని 0 చేయాలి. ఓకేనా? దీని గురించి మర్చిపోండి. ఇప్పుడు ఈ రెండింటిని 0 చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ యూజ్ చేసి 0 చేసుకోవాలి. అప్పుడు దీన్ని ఎలా 0 చేస్తాం? దీన్ని 4తో మల్టిప్లై చేసి దీన్ని 3తో మల్టిప్లై చేసి రెండింటిని సబ్ట్రాక్ట్ చేసామంటే ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. R3 is replaced as 3R3 - 4R2, 3 × -4 -4 × -3. ఓకేనా? -12 + 12 = 0. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఫస్ట్ ఈ ఎలిమెంట్ యూజ్ చేసి 0 చేయాలి. వచ్చిన మ్యాట్రిక్స్లో తర్వాత ఈ మ్యాట్రిక్స్ వస్తుంది కదా, అప్పుడు ఈ ఎలిమెంట్ యూజ్ చేసి ఇక్కడ 0 చేయాలి. అప్పుడు ఎలా అవుతుంది చూడండి. R2ని మనం ఏం మార్చట్లేదు, R1ని ఏం మార్చట్లేదు, అది అలాగే ఉంటుంది. నెక్స్ట్ R3ని ఎలా రీప్లేస్ చేస్తున్నాం? 3R3 - 4R2, 3 × 0 -4 × 0 0, 3 × -4 -4 × -3 0, 3 × -7 ఎంత? -21 -4 × -1. అప్పుడు -21 + 4 = -17. అలాగే 3 × R3 -30 -4 × 1 -34. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం మ్యాట్రిక్స్లో 3 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ AB అనేది 3. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కోవాలంటే ఏంటి? దీన్ని క్లోజ్ చేసేసామనుకోండి, ఇది ఏ మ్యాట్రిక్స్ కదా, దీని ర్యాంక్ ఎంత? 3. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 3. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఏ
ఏ అంటే ఈ మ్యాట్రిక్స్ క్లోజ్ చేసేయాలి. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఏబి అంటే ఈ టోటల్ మ్యాట్రిక్స్. ఓకేనా, ఈ కాలంని నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఏ అంటే ఈ కాలంని క్లోజ్ చేసేయాలి. ఓకేనా, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఏబి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఏ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్ వేరియబుల్స్. అన్నోన్ వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసు కదా, ఎక్స్, వై, జెడ్ ఈ 3 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 3. ఓకేనా, మనకి ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది 3 వచ్చింది, ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 3 వచ్చింది. అలాగే ఈ 2 కూడా నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కూడా ఈక్వల్ అయింది. సో 3 ఈక్వల్ అయినప్పుడు నేనేం చెప్పాను, నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్కి ఈ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే దానికి యూనిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది, కన్సిస్టెంట్. ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబికి ఈక్వల్ అయ్యి నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి కనుక ఈక్వల్ కాకపోతే అప్పుడు కన్సిస్టెంటే కానీ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది నాట్ ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఏముంటుంది, నో సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏబి అలాగే నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ అయింది కాబట్టి ది అబవ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ హ్యాస్ ఎ యూనిక్ సొల్యూషన్. క్వశ్చన్ ఇంతటితో అయిపోలేదు. ఇక్కడ చూడండి, ఇఫ్ సో సాల్వ్ దెమ్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే XYZ వాల్యూస్ని మనం కనుక్కోవాలి. యూనిక్ సొల్యూషన్ ఉంటుందని మనం రాసాం. కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనే దానికి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఏమని, కన్సిస్టెంట్ అనే యూనిక్ సొల్యూషన్ అని. ఇఫ్ సో సాల్వ్ దెమ్ అన్నాడు కాబట్టి కన్సిస్టెంట్ ఉన్నప్పుడు సొల్యూషన్ ఏమై ఉంటుంది అనేది కూడా మనం కనుక్కుందాం. ఇవ్వండి, ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఏఎక్స్ ఈక్వల్స్ టు బి లాగా రాసుకోవచ్చు. 1 1 2 0 -3 1 0 0 -17 ఏ కదా, ఏ. నెక్స్ట్ XYZ ఈక్వల్స్ టు 4 1 -34 అదేనా ఇక్కడ ఉండేది కూడా. ఓకేనా, ఇక్కడ రాశాను. ఇప్పుడు చూడండి, 1 × 1 1 1 2. సో ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, x+y + 2z ఈక్వల్స్ టు 4 -3y -z ఈక్వల్స్ టు 1. అలాగే -17z ఈక్వల్స్ టు -34. -17z ఈక్వల్స్ టు -34 కదా, మైనస్ క్యాన్సిల్. z ఈక్వల్స్ టు 34/17. 17 1s 17 2s క్యాన్సిల్. సో z ఈక్వల్స్ టు 2 అనేది మనకు తెలిసిపోయింది. ఈ z ఈక్వల్స్ టు 2ని -3y -z ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. -3y -z ఈక్వల్స్ టు 1 -3y -2 ఈక్వల్స్ టు 1 -3y ఈక్వల్స్ టు 3 y ఈక్వల్స్ టు -1. ఓకేనా, y ఈక్వల్స్ టు -1 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ y z వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ఫస్ట్ ఈక్వేషన్లో రాశారంటే మీకు ఏమొస్తుంది, x వాల్యూ అనేది కూడా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, x -1 + 2 × 2 ఈక్వల్స్ టు 4, x -1 + 4 ఈక్వల్స్ టు 4, x + 3 ఈక్వల్స్ టు 4, x ఈక్వల్స్ టు 1. సో x వాల్యూ వచ్చేసింది, అలాగే y వాల్యూ వచ్చేసింది, z వాల్యూ వచ్చేసింది. క్యాపిటల్ X ఈక్వల్స్ టు XYZ కదా, x అంటే 1, y అంటే -1, z అంటే 2. ఇది రాసేసారంటే మీరు సొల్యూషన్ కూడా రాసేసినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది నీకు అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x + 2y - z ఈక్వల్స్ టు 3, 3x - y + 2z ఈక్వల్స్ టు 1, 2x - 2y + 3z ఈక్వల్స్ టు 2, x - y + z ఈక్వల్స్ టు 1. 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు 3 వేరియబుల్స్లో. ఓకేనా, సేమ్ మనం ఇందాక ఎలాగైతే ప్రొసీజర్ చేసామో అలాగే చేయాలి. ఇంకోండి, ది అబవ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ రిటర్న్ Ax ఈక్వల్స్ టు b. ఓకేనా, ఇప్పుడు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాస్తే ఈ కాలమ్ని ఈ మ్యాట్రిక్స్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ నేను ఏం చేయాలని చెప్పాను, ఈ ఎలిమెంట్ని యూస్ చేసి 0 చేయండి. ఆపరేషన్స్ ఏంటి, R2 - 3R1, R3 - 2R1, అలాగే R4 - R1. అప్పుడు చేసినప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఎలా మారుతుంది, ఫస్ట్ లో నేను చేంజ్ చేయలేదు అలాగే ఉంటుంది. 3 - 3 × 1 0, -1 - 3 × 2 -7, 2 - 3 × -1 5, 1 - 2 × 3 × 3 అంటే 1 - 9 -8, 2 - 2 × 1 0, -2 - 2 × 2 -6, 3 - 2 × -1 3 + 2 5,
2 minus 3 into 2. 2 minus 6 minus 4. Okay. Next 1 minus 1 0. Minus 1 minus 2 minus 3. 1 plus 1 2. 1 minus 3 minus 2. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎలిమెంట్ని యూజ్ చేసుకొని ఈ ఎలిమెంట్ని జీరో చేసుకోవాలి. ఓకేనా. ఎలా జీరో చేస్తారు? ఈ ఎలిమెంట్ని ఇంకా చూడండి, ఈ ఎలిమెంట్ని మనం 6తో మల్టిప్లై చేసి ఈ ఎలిమెంట్ని 7తో మల్టిప్లై చేసి రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఇక్కడ 0 వస్తుంది. అలాగే ఈ ఆపరేషన్ చేసేటప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేసి దీన్ని 7తో మల్టిప్లై చేసి రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 0 వస్తుంది. ఓకేనా. సెకండ్ రోని ఏం చేయట్లేదు, ఫస్ట్ రోని ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి అలాగే ఉంటుంది. ఈ 2 ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేసినట్లయితే ఇక్కడ 0 వస్తుంది కదా. అలాగే 7 R3 7 5 35 మైనస్ 6 into R2 6 5 30 35 మైనస్ 30 అంతా 5. ఆ 5 ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ 7 into 4 minus 4 minus 28 minus 6 into minus 8. సో అంత మైనస్ 28 ప్లస్ 48 సో 20. ఓకేనా. అది ఇక్కడ వేసాం. నెక్స్ట్ R3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మైనస్ 21 ప్లస్ 21 ఆటోమేటికల్గా 0 అయిపోద్ది. నెక్స్ట్ 7 2 14 మైనస్ 3 into 5 15 14 మైనస్ 15 మైనస్ 1. అలాగే 7 2 మైనస్ 14 ప్లస్ 18 ప్లస్ 24 మైనస్ 14 మైనస్ 3 into మైనస్ 8 మైనస్ 24 మైనస్ 14 ప్లస్ 24 ఈక్వల్స్ 10. ఆ 10ని ఇక్కడ రాద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. ఓకేనా. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 5 ఇక్కడ -5 ఉంటే రెండింటిని యాడ్ చేసాం, ఒక 0 అయిపోద్ది. సో R4ని మనం దేంతో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేసి ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 0 అయిపోతుంది. సో 5R4 ప్లస్ R3 ఆపరేషన్. సో R4 మీద మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్ ఏంటంటే 5R4 ప్లస్ R3. ఓకేనా. సో 5 into R4 -5 ప్లస్ 5 0. అలాగే 5 into 10 ప్లస్ 20 ఇక్కడ సేమ్ వస్తుంది, 70 వస్తుంది. ఓకేనా. అదే చూడండి మ్యాట్రిక్స్ ఇక్కడ 70 వచ్చిందా. ఇప్పుడు చూడండి ర్యాంక్ ఆఫ్ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంతా అంటే టోటల్ మ్యాట్రిక్స్కి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ రోలో 3 జీరోలు ఉన్నాయి, ఇదొక 70 ఉంది కాబట్టి ఇది కూడా నాన్ జీరో రో ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అదే ర్యాంక్ ఆఫ్ ఏ కావాలంటే నేనేం చెప్పాను, లాస్ట్ కాలం మ్యాట్రిక్స్ని లాస్ట్ ఒక కాలంని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు చూడండి ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత? 3 కదా. ఈ రో అంతా జీరోస్ అయిపోయినాయి. సో ఇది ఒక 0 రో, ఇది నాన్ జీరో రో. థర్డ్ రో అనేది నాన్ జీరో రో, ఫోర్త్ రో అనేది 0 రో. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ 3. ర్యాంక్ ఆఫ్ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ ఏ అనేవి ఈక్వల్గా లేవు కదా, నాట్ ఈక్వల్గా ఉన్నాయి. సో ద అబోవ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, నో సొల్యూషన్. ఓకేనా. ఇలా చేయాలి ఫ్రెండ్స్. కన్సిస్టెంట్ అయినప్పుడు సొల్యూషన్ అనేది ఎలా రాయాలని చెప్పాను. అలాగే ఇన్కన్సిస్టెంట్ కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది నేను మీకు డిస్కస్ చేశాను. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్వెస్టిగేట్ ద వాల్యూస్ ఆఫ్ లామిడా అండ్ మ్యూ సో దట్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x plus 3y plus 5z equals to 9, 7x plus 3y minus 2z equals to 8, 2x plus 3y plus lambda z equals to mu has a unique solution, no solution or infinitely number of solution. అంటే యూనిక్ సొల్యూషన్ వచ్చినప్పుడు యూనిక్ సొల్యూషన్ ఒక కేసుగా తీసుకొని అప్పుడు ల్యాండా వాల్యూస్ మ్యూ వాల్యూస్ ఏమవుతాయో ఇన్వెస్టిగేట్ చేయాలి. అలాగే నో సొల్యూషన్ కేసు అప్పుడు ల్యాండా వాల్యూ మ్యూ వాల్యూ ఎలా ఉంటాయో ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ కావాలంటే ల్యాండా వాల్యూ మ్యూ వాల్యూ ఎలా ఉంటాయో మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకేనా. వీటిని ఈక్వేషన్స్ మ్యాట్రిక్స్ రూపంలో రాసుకోవాలి. ఫస్ట్ AX = B. ఓకే, ఇప్పటికే 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను అలా రాయాలని, మళ్ళీ చెప్తే టైం వేస్ట్ అవుతుంది. వచ్చేసి ద ఫార్మ్ ఆఫ్ AX = B. ఇప్పుడు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రావాలంటే ఏం చెప్పాను, ఈ కాలం మ్యాట్రిక్స్ని ఈ మ్యాట్రిక్స్లో ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకేనా.
ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎలిమెంట్ యూస్ చేసి 0 చేయాలి. సో ఎలాగా, దీన్ని 2తో మల్టిప్లై చేసి దీన్ని 7తో మల్టిప్లై చేసి రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఇక్కడ 0 వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, R3 - R1 చేసేసాం అనుకోండి, 2 - 2 0. ఓకేనా. R2 is replaced as 2R2 - 7R1. R3 is replaced as R3 - R1. అప్పుడు చూడండి, ఫస్ట్ రోని ఏం చేంజ్ చేయలేదు, 2 3 5 9. ఓకే. సెకండ్ రోని 2 × R2 - 7 × R1 అంటే 2 × 7 14 - 7 × 2 0. 14 - 14 0. అలాగే 2 × 3 - 7 × 3 6 - 21 ఈక్వల్స్ టు -15. -15 అనేది ఇక్కడ రాసాం. 2 × -2 - 7 × 5 అంటే 2 × -2 ఎంత, -4 - 35 ఎంత, -39. దాన్ని ఇక్కడ రాసేసాం. నెక్స్ట్ 2 × 8 - 7 × 9 అంటే 16 - 63. 16 - 63. 53 ఒక 6 తీసేస్తా 47. ఓకే, -47. ఓకేనా. నెక్స్ట్ R3ని ఎలా రిప్లేస్ చేస్తున్నాం, R3 - R1గా. 2 - 2 0. 3 - 3 0. λ - 5 λ - 5 న్యూ -9 న్యూ -9. ఓకేనా. ఫస్ట్ కేసు ఏంటంటే యూనిక్ సొల్యూషన్ ఉండాలి అన్నాడు. యూనిక్ సొల్యూషన్ ఉండాలి అంటే ఈ ర్యాంక్ ఆఫ్ ఏ మనకి మొత్తం ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి, 3 అన్నోన్స్ ఉన్నాయి. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది ఈక్వల్ అయ్యి ఆ రెండు దేనికి ఈక్వల్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ కావాలి. సో ఇండైరెక్ట్గా మనకి యూనిక్ సొల్యూషన్ రావాలంటే ర్యాంక్ ఎంత ఉండాలి, 3 ఉండాలి. అప్పుడు λ - 5 అనేది ≠ 0 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 0 అయిపోయింది అనుకోండి, అది ఇన్ఫినైట్ సొల్యూషన్ కానీ లేకపోతే నో సొల్యూషన్ కేసు లెక్కకు వస్తుంది. ఎందుకంటే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 2 అయిపోతుంది కదా, λ - 5 అనేది 0 అయిపోతే. సో λ - 5 అనేది ≠ 0 ఉండాలి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. mu may be any value. ఎందుకంటే λ - 5 అనేది ≠ 0 అయింది అనుకోండి, ఇక్కడ 0 కాకుండా ఏదో ఒక ఎలిమెంట్ అనేది ఉంటుంది. మ్యూ వాల్యూ అనేది మ్యూ -9 అనేది 0 అయినా పర్వాలేదు, 0 కాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇది కూడా ర్యాంక్ ఆఫ్ ఏబి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ రో అంతా తీసుకుంటే ఈ రో అంతా తీసుకుంటే ఈ రో అంతా తీసుకుంటాం. ఈ రోలో ఇది ≠ 0 అంటే ఇది 0 రో కాదు, నాన్-జీరో రోనే. సో దీని ర్యాంక్ అనేది 3 అయిపోతుంది. సో మ్యూ వాల్యూ అనేది మ్యూ -9 0 ఉందనుకోండి, ఇక్కడ 0 ఉంది, కానీ ఇక్కడ నాన్-జీరో ఉంది. ఒకవేళ మ్యూ -9 అనేది ≠ 0 అనుకోండి, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది కూడా ఇప్పుడు కూడా నాన్-జీరో రోనే. సో మ్యూ మే బి ఎనీ వాల్యూ బట్ λ - 5 ఈజ్ ≠ 0. సో λ is not equals to 5, mu may be any value. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నాన్-జీరో ఉందనుకోండి, ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంత 3. అలాగే ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత, నెంబర్ ఆఫ్ నాన్-జీరో రోస్ 3 ఉంటాయి కదా, ఇది నాన్-జీరో అంటే. సో 3 నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అనేది 3. దీనికి యూనిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో λ వాల్యూ మ్యూ వాల్యూ యూనిక్ సొల్యూషన్లో ఉన్నప్పుడు ఏ వాల్యూస్ ఉంటాయని మనం ఇన్వెస్టిగేట్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ నో సొల్యూషన్ కేసు కదా, చూద్దాం. సో ఇది కొంచెం చూడండి, ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ సెట్ టు బి కన్సిస్టెంట్ అండ్ హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్ ఇన్ దట్ కేసు. ఓకేనా. కేస్ 1. కేస్ 2, నో సొల్యూషన్ ఉండాలంటే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబికి నాట్ ఈక్వల్గా ఉండాలి. సో ఇప్పుడు λ - 5 = 0 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ 0 ఉంది అనుకున్నాం అనుకోండి, ఇక్కడ నాన్-జీరో ఉంది అనుకుందాం అనుకోండి, అంటే మ్యూ -9 అనేది ≠ 0 అంటే ఏదో ఒక వాల్యూ ఉంటుంది. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంత, సో ఇది ఒక నాన్-జీరో రో కదా, ర్యాంక్ ఆఫ్ ఏబి ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్, మొత్తం మ్యాట్రిక్స్, ఇది ఒక నాన్-జీరో రో, ఇది ఒక నాన్-జీరో రో, ఇది ఒక నాన్-జీరో రో, 3 ఉంటుంది. కానీ ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత, λ - 5 అనేది 0 అయిపోతే 2నే కదా.
సో ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది నాట్ ఈక్వల్గా ఉంది. అప్పుడు ఏమొస్తుంది మనకి? నో సొల్యూషన్ కేసు వస్తుంది. సో లాంబ్డా మైనస్ 5 ఈక్వల్స్ టు 0, మ్యూ మైనస్ 9 is not equals to 0. So rank of AB equals to 3, which is not equals to rank of A, that is 2. In the చూపించాను కదా, the system of linear equations is inconsistent and has no solution. ఇప్పుడు ఇన్ఫినిట్ సొల్యూషన్ రావాలి. థర్డ్ కేసు, ఇన్ఫినిట్ సొల్యూషన్ రావాలంటే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి. కానీ అవి నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి నాట్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి చూడండి. ఇప్పుడు లాంబ్డా మైనస్ 5 అనేది 0 అయిపోయింది, మ్యూ మైనస్ 9 అనేది కూడా 0 అయిపోయింది అనుకోండి, ఇది ఒక 0 రో అయిపోద్ది. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంత? 2. ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత? ఇక్కడ 0 ఉంది కదా, సో ఇది కూడా 2. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది 2 అవుతుంది. కానీ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి బట్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్. సో అప్పుడు ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ కేస్ అనేది పాసిబుల్ అవుతుంది. అదే ఇక్కడ రాసాను చూడండి. లాంబ్డా మైనస్ 5 ఈక్వల్స్ టు 0, మ్యూ మైనస్ 9 ఈక్వల్స్ టు 0. సో లాంబ్డా వాల్యూస్ ఏమైపోతాయి? లాంబ్డా ఈక్వల్స్ టు 5, మ్యూ ఈక్వల్స్ టు 9 ఫర్ దిస్ పర్టికులర్ కేస్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్. So rank of AB equals to 2, rank of A equals to 2, which is not equals to or less than number of unknown variables. The given system is said to be consistent and has infinitely many solutions. ఓకేనా? సో ఇన్ఫినిట్లీ మెనీ, ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు, నో సొల్యూషన్ ఉన్నప్పుడు, అలాగే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నప్పుడు లాంబ్డా వాల్యూస్ మ్యూ వాల్యూస్ ఎలా ఉంటాయో మనం ఇన్వెస్టిగేట్ చేసాము. వాటిని కేసెస్ రూపంలో రాసాము. ఫస్ట్ కేసులో నేను చెప్పండి. ఫస్ట్ కేసులో లాంబ్డా వాల్యూ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 5, న్యూ మే బీ ఎనీ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కేసులో నో సొల్యూషన్ ఉన్నప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 5, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 5, మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 9. అంటే మ్యూ మైనస్ 9 నాట్ ఈక్వల్స్ టు 0 కదా, -9 నాటి పంపిస్తే +9. ఇక్కడ లాంబ్డా మైనస్ 5 ఈక్వల్స్ టు 0 కదా, లాంబ్డా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5, -5 అటు వెళ్తే +5. కేస్ 3 ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్లో లాంబ్డా ఈక్వల్స్ టు 5, మ్యూ ఈక్వల్స్ టు 9. ఇందుకు -5 అంటే పంపిస్తే +5, -9 అంటే పంపిస్తే +9. యూనిక్ సొల్యూషన్లో సో లాంబ్డా మైనస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, సో -5 అటు వెళ్తే +5, న్యూ మే బీ ఎనీ వాల్యూ. ఓకేనా? ఇక్కడ కేస్ 2 లాంబ్డా మైనస్ 5 ఈక్వల్స్ టు 0, సో -5 అటు వెళ్తే +5, మ్యూ -9 నాట్ ఈక్వల్స్ టు 0, -9 అటు వెళ్తే +9. కేస్ 3 ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్. ఓకేనా? అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ డౌట్ అనేది ఖచ్చితంగా రెక్టిఫై చేయడానికి 100% ట్రై చేస్తాం. ఇప్పటిదాకా మనం నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇవ్వండి, x plus y minus 2z plus 3w equals to 0, x minus 2y plus z minus 3 minus w equals to 0, 4x plus y minus 5z plus 8w equals to 0, 5x minus 7y plus 2z minus w equals to 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ax equals to o ఫామ్లో రాసుకోవచ్చు. ఏ అంటే వీటి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, x అంటే xyzw, అలాగే 0 అంటే ఇది. ఓకేనా? ఎలా రాసాను చూడండి. చూసారా? ax ఈక్వల్స్ టు ఓ. సేమ్ ఇక్కడ కూడా ఈ ఎలిమెంట్ని అలాగే ఈ ఎలిమెంట్ని యూస్ చేసి 0 చేసుకోవాలి. r2 is replaced as r2 minus r1, 1 minus 1 0. r3 is replaced as r3 minus 4r1 0. r4 is replaced as r4 minus 5 into r1. ఓకేనా? మ్యాట్రిక్స్ ఫస్ట్ రోని మనం ఏమి డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ రో అలాగే రాసుకుంటాం. 1 1 -2 3. r2ని ఎలా రీప్లేస్ చేస్తాం? r2 minus r1, 1 minus 1 0, -2 -1 -3, 1 minus of -2 3, అలాగే -1 -3 -4. ఓకేనా? నెక్స్ట్ r3ని ఎలా రీప్లేస్ చేస్తున్నాం? r3 minus 4r1, 4 minus 4 into 1 0, 1 minus 4 into 1 -3, -5 minus 4 into -2, -5 minus 4 into -2, -5 plus 8 equals to 3. 3ని ఇక్కడ రాసాం. ఓకే, 8 minus 4 into 3, 8 minus 12 minus 4.
ఓకేనా. R4ని ఎలా రీప్లేస్ చేస్తున్నాం, R4 మైనస్ 5R1, 5 మైనస్ 5 ఇంటూ 1 0, మైనస్ 7 మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 7 మైనస్ 5 మైనస్ 12, 2 మైనస్ 5 ఇంటూ మైనస్ 2, 2 మైనస్ 5 ఇంటూ మైనస్ 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, 2 ప్లస్ 10 12. ఓకేనా. మైనస్ 1 మైనస్ 5 ఇంటూ 3 మైనస్ 16. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా, ఈ ఎలిమెంట్ని వేసేసి ఈ ఎలిమెంట్ని అలాగే ఈ ఎలిమెంట్ని కూడా మనం 0 చేసుకోవాలి. ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి ఈ ఎలిమెంట్ని అలాగే ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవాలి. R3 ఈజ్ రీప్లేస్డ్ యాజ్ R3 మైనస్ R2. ఎందుకంటే -3 ఉంది, ఇక్కడ -3 ఉంది. రెండింటిని మైనస్ చేసాం, ఇంకోటి ప్లస్ అయిపోద్ది, ఇంకోటి మైనస్. +3 -3 అనేది 0 అయిపోతుంది. R4ని ఎలా రీప్లేస్ చేయాలి, ఈ ఎలిమెంట్ని 4తో మల్టిప్లై చేయండి, -12 వస్తుంది. -12 0 అయిపోతుందా. సో R4 మైనస్ 4 ఇంటూ R2 లేదా 4R2 మైనస్ R4 ఎలాగైనా ఓకే. ఇప్పుడు ఫస్ట్ రోని సెకండ్ రోని ఏమైనా డిస్టర్బ్ చేసామా, ఏం డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఆ 2 రోస్ని అలాగే రాసేయండి. 1 1 -2 3 0 -3 3 4 -4 అలాగే రాసేసాం. నెక్స్ట్ R3ని ఎలా రిప్లేస్ చేస్తున్నాం, R3 మైనస్ R2 0 -0 0 -3 + 3 0 అంటే -3 మైనస్ ఆఫ్ -3 కదా, -3 + 3 కదా, -3 + 3 0 కదా, అదే ఇక్కడ రాసాం. 3 - 3 0 -4 మైనస్ ఆఫ్ -4 -4 + 4 0. ఓకేనా. థర్డ్ రో అనేది అన్ని 0లో వచ్చేసినాయి చూసారా. R4ని ఎలా రీప్లేస్ చేస్తున్నాం, R4 మైనస్ 4 ఇంటూ R2, R4 మైనస్ 4 ఇంటూ R2 0 -4 ఇంటూ 0 0 -12 -3 ఇంటూ 4 -12. చూడండి R4 అంటే -12 -4 ఇంటూ -3 -12 + 12 ఈక్వల్స్ 0 ఇక్కడ రాసాం. అలాగే 12 - 3 ఇంటూ 4 12 - 12 0. ఓకేనా. -16 -4 ఇంటూ -4 -16 + 16 ఈక్వల్స్ 0. ఓకేనా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, 2 ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 రోస్ అనేవి 0 రోస్ కదా, ఈ 2 రోస్. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. H ఈస్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, X Y Z W. 4 అన్నోన్స్ ఉంటే ర్యాంక్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ర్యాంక్ 2 వచ్చింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అనేవి 4 ఉన్నాయి. సో ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇక్కడ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకేనా ఈ ప్రాబ్లంకి. సో ఇక్కడ చూడండి, ఈ మ్యాట్రిక్స్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా, X = Oగా. ఓకేనా. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలాగా X + Y - 2Z + 3W = 0. అలాగే -3Y + 3Z - 4W = 0. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను Y = K అనుకుంటున్నాను, K1 అనుకుంటున్నాను. W = K2, Z = K2 అనుకుంటున్నాను. ఓకేనా. ఈ రెండింటిని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. -3 K1 + 3 K2 = 4W. సో W = -3 K1 + 3 K2 / 4. ఓకేనా. ఇప్పుడు Y వాల్యూ తెలుసు, Z వాల్యూ, W వాల్యూ. ఇది తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో మీరు రాయండి, ఏమొస్తుందో చూద్దాం. X + K1 -2K2 + 3 ఇంటూ -3K1 + 3K2 / 4 = 0. X + K1 - 2K2 - 9K1 / 4 + 9K2 / 4 = 0. K1 - 9K1 / 4 4 - 9 ఎంత, -5K1 / 4
ప్లస్ మైనస్ అది మళ్ళీ చూద్దాం. 4 into 2 -8 + 9 అంటే ప్లస్ k2/4. ఫస్ట్ 0 అయింది. -5k1/4 ప్లస్ k2/4 = 0 కదా. ఓకే, x = 5k1 - k2/4. సో చూడండి, మనకి x వాల్యూ వచ్చేసింది, y వాల్యూ ఏది, y వాల్యూ, z వాల్యూ, w వాల్యూ, ఈ నాలుగిటిని కలిపి మనం రాద్దాము. ఎక్కడ ప్లేస్ ఉంది? ఓకే, చూడండి x, y, z, w. సో x, y, z, w -5k1 - k2/4, k1 k2 -3k1 + 3k2/4. సో మనం k1ని విడిగా k2ని విడిగా రాసుకోవచ్చు. 5k1 -5k1/4, అలాగే k1 ఇక్కడ 0 + k2గా రాసుకోవచ్చు కదా. 0 -3k1/4 ప్లస్ k2/4, k1 + 0 అనుకోండి, 0, k2 3k2/4. ఓకేనా. కావాలంటే k1ని కామన్ తీసి -5/4, 1, 0, -3/4 ప్లస్ k2 into 1/4, 0, 1, 3/4. ఇది ఒక ఇది ఒక వెక్టర్ కదా. సో మీరు 4తో మల్టిప్లై చేసుకుని ఓకే ఇలా రాసుకోండి. మళ్ళీ మిగతాదంతా చెప్తే కన్ఫ్యూషన్. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మనం సొల్యూషన్ అనేది ఇన్ఫినిట్ కేసు వచ్చినప్పుడు ఎలా రాయాలో అర్థమైంది కదా. హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఇన్ఫినిట్ కేసు వచ్చినప్పుడు మీరు y వాల్యూ కానీ ఒకటి అస్యూమ్ చేసుకుంటే తర్వాత ఈజీగానే ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లం ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకే అర్థమైపోతుంది. ఒకవేళ ఇన్ఫినిట్ కేసు వచ్చినప్పుడు ఇలా చేయాలి. యూనిక్ సొల్యూషన్ అనుకోండి, ఏం చేయనవసరం లే. x = 0, y = 0, z = 0, w = 0 యూనిక్ సొల్యూషన్ అయితే. ఇన్ఫినిట్ కేసు వచ్చినప్పుడు ఇలాగా. ఒకవేళ 3 అన్నోన్సే ఉన్నాయి అనుకోండి, x, y, z మాత్రమే అంటే x = 0, y = 0, z = 0 ఎప్పుడు యూనిక్ సొల్యూషన్ అయితే. ఇన్ఫినిట్ సొల్యూషన్ అయితే మీరు అందులో ఇలాగ మనం ఈ ప్రాసెస్ చేసాం కదా, ఇలాగే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఇన్ఫినిట్ సొల్యూషన్ అనే దాని మీద అసలు ఎగ్జాంపులే చెప్పలేదు. కానీ ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పేస్తున్నాను. సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. 4x - 2y + 6z = 8, x + 2y - 3z = -1, 15x - 3y + 9z = 21. ఈ 3 ఈక్వేషన్స్ని మనం ax = b ఫామ్లో రాసుకున్నాం. ఇక్కడ చూడండి, థర్డ్ ఈక్వేషన్లో నేను 3 అనేది కామన్ తీసాను అనుకోండి. 5x - y + 3z = 21. ఓకేనా. 3 1s 3 7s. సో 5x - y + 3z = 7 అలా రాశాను. ఇదేంది, ఇది కొత్త ఈక్వేషన్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ax = b ఫామ్లో రాసేసాం. నెక్స్ట్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది కూడా రాసేసాం. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ని యూజ్ చేసుకొని 0 చేసుకోవాలి. ఎలా 0 చేసుకోవాలి? దీన్ని 2తో మల్టిప్లై చేసి దీన్ని మన సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి 0 అయిపోతుంది. 2r2 - r1 అయితే చేశాను. ఇక్కడ 2 × r3 - 5 × r1. ఓకే, నెక్స్ట్ అది చేసినప్పుడు ఎలా మారుతాయి? ఫస్ట్ వన్ మనం ఏం డిస్టర్బ్ చేయలేదు, అదేం మారదు, అలాగే ఉంటుంది. నెక్స్ట్ 2r2 - r1 0. నెక్స్ట్ 2 × 1 -1 అంటే 2 + 1 = 3. 3ని ఇక్కడ రాశాను. 2 × -3 -6 -3 -9. 2 × -1 ఎంత? -2 -4 -6
ఓకే, R3 ఎలా రీప్లేస్ చేస్తున్నాను? 2R3 - 5R1. 2 × 5 - 5 × 2 0. 2 × -1 -2 -5 × -1 -2 + 5 3. 2 × 3 6. 6 - 15 -9. 2 × 7 14. 14 - 5 × 4 14 - 20 that equals to -6. -6 ఇక్కడ రాశాను. R3ని ఎలా రీప్లేస్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 2 ఎలిమెంట్స్ని ఈ ఎలిమెంట్ని యూస్ చేసుకొని ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేయాలి అన్నాను. మీరు 0 చేసేసారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎలిమెంట్ యూస్ చేసి 0 చేసుకోవాలి. ఎలాగంటే R3 - R2. ఇది చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే చాలు. సో R3ని ఎలా రీప్లేస్ చేయాలంటే R3 - R2గా రీప్లేస్ చేస్తే ఈ ఎలిమెంట్ అనేది 0 అయిపోతుంది. సో R3ని ఎలా రీప్లేస్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్లోనే సెకండ్లోనే ఏం డిస్టర్బ్ చేయలేదు, అవి అలాగే రాసేయండి. R3 is replaced as R3 - R2. సో 0 - 0 0. అలాగే 3 - 3 0. -9 + 9 -9 -9. సో -9 + 9 ఎంత? 0. ఓకేనా? అలాగే -6 + 6 ఎంత? 0. ఇప్పుడు చూడండి, ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంత? ఇక్కడ చూడండి, ఫస్ట్ రో నాన్ జీరో రో, సెకండ్ రో నాన్ జీరో రో, బట్ థర్డ్ రో అన్నీ జీరోలు వచ్చేసినాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది 2. ర్యాంక్ ఆఫ్ ఏ కావాలంటే ఏం చెప్పాను? లాస్ట్ కాలంని క్లోజ్ చేయమని చెప్పాను. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత? 2 కదా. ర్యాంక్ ఆఫ్ ఏ = 2. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో =3. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ర్యాంక్ ఆఫ్ ఏబి = 2, ర్యాంక్ ఆఫ్ ఏ = 2, ర్యాంక్ ఆఫ్ ఏబి = ర్యాంక్ ఆఫ్ ఏ, బట్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్ వేరియబుల్స్. సో ద అబవ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. దే హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ని మనం ఏం చేయాలంటే AX = D ఫార్ములా రాసుకోవాలి. అంటే 2 - 1 3 0 3 - 9 0 0 0 XYZ = 4 6 4 - 6 0. సేమ్ అలాగే రాసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే 2 × x ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. అప్పుడు దీనికి ఈక్వల్ అవుతుంది కదా. సో 2 × x - y + 3z = 4. అలాగే 3y 0 × x 0 అనే కదా, ప్లస్ 3 × y -9 × z 3y - 9z = -6. ఓకే, ఇప్పుడు చూడండి, 3ని కామన్ తీసామనుకోండి. 3 × y - 3z = -6. 3 1s are 3 - 2s are. సో y - 3z = -2. సో ఇప్పుడు నేను జెడ్ని k అనుకో. ఇప్పుడు లెట్ z = k. సో y - 3k = -2. సో y = 3k - 2. -3 కట్టిపోతే ప్లస్కి 3k అవుతుంది. ఓకేనా? y వాల్యూ తెలుసు, z వాల్యూ తెలుసు. ఈ సబ్స్టిట్యూటింగ్ y value and z value in this equation 2x - y + 3z. సో అప్పుడు ఏమవుతుంది? 2x - y వాల్యూ ఎంత? 3k - 2 ప్లస్ 3z అంటే 3z అంటే 3k = 4. సో 2x - 3k + 2 + 3k = 4. -3k + 3k క్యాన్సిల్. 2x + 2 = 4. 2 అటుపోతే ఏమవుతుంది? -2 అవుతుంది. సో 2x = 4 - 2. 2x = 2. సో x = 1. ఓకేనా? x = 1. వాల్యూస్ ఆఫ్ XYZ. వాల్యూస్ ఆఫ్ క్యాపిటల్ X ఆర్ కాలం మ్యాట్రిక్స్ కదా. x = 1, y = 3k - 2, z = k. x = XYZ 1 3k - 2 0 + k అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇదే సాల్వ్ చేయాలి. నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఇన్ఫినిట్ కేసు వచ్చినప్పుడు ఎలా చేయాలనేది స్టార్టింగ్లోనే చెప్పాలి. అది నేను మర్చిపోయాను కదా, అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం మర్చిపోయాను. అది నేను లాస్ట్లో చెప్పాను. హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో 2 కేసెస్ పాసిబుల్ అవుతాయి. ఒకటి వచ్చి
యూనిక్ సొల్యూషన్, ఇంకోటి వచ్చి ఇన్ఫినిట్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ కూడా మామూలుగా ర్యాంక్ కట్టినప్పుడు అది నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి కనుక ఈక్వల్ అయింది అనుకోండి, దానికి యూనిక్ సొల్యూషన్ ఉంటాయి. అప్పుడు యూనిక్ సొల్యూషన్ అనేది కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో x = 0, y = 0, z = 0, 3 అన్నోన్స్ అయితే, 4 అన్నోన్స్ అయితే x = 0, y = 0, z = 0, ఇంకో పారామీటర్ ఏది ఉంటే అది =0. ఒకవేళ ఇన్ఫినిట్ కేసు వచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇందాకటి ప్రాబ్లంలో చెప్పాను. హోమోజీనియస్ అంటే =0 ఉంటుంది, కాన్స్టెంట్ ఉండదు కదా, అప్పుడు ఇన్ఫినిట్ సొల్యూషన్ వచ్చినప్పుడు ఎలా చేయాలని చెప్పాను. నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో యూనిక్ సొల్యూషన్ వచ్చినప్పుడు ఎలా చేయాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నో సొల్యూషన్ వచ్చినప్పుడు ఎలా చేయాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే ఇన్ఫినిట్ సొల్యూషన్ వచ్చినప్పుడు ఎలా చేయాలనే దానికి ఈ ఎగ్జాంపుల్ అనేది నేను మీకు చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద కంప్లీట్ ప్రాబ్లమ్స్ అనేవి చేసాము. మీరు ఏం చేయాలంటే మీ టెక్స్ట్ బుక్ తీసుకొని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ చేయాలి. ఓకేనా? ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత కాన్సెప్ట్ అనేది బాగా మీకు అర్థమవుతుంది. ఇది జస్ట్ ఒక రెఫరెన్స్ లాగా పెట్టుకోండి. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ who are such that this video might be very useful to them. చూడండి ఫ్రెండ్స్, ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వీటికంటే ముందు క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఏ అనేది ఏ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్, lambda is a undetermined value, I is the unit matrix of order A. ఏ యొక్క ఆర్డర్ ఎంత ఉంటుందో ఐకి కూడా అంతే పెట్టుకొని సేమ్ యాజ్ ఏ. ఓకే, దెన్ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ లాంబ్డా ఐ. ఓకేనా? డెఫినేషన్ అనేది మీకు అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు A11, A12, A21, A22. లాంబ్డా ఈజ్ అన్ అన్డిటర్మైన్డ్ వాల్యూ. ఐ అనేది ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంతా 2 కదా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా 2నే ఉంటుంది, 1 0 0 1. సో క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పాను? ఏ మైనస్ లాంబ్డా ఐ అని చెప్పాను. సో ఏ మైనస్ లాంబ్డా ఐ కదా, అంటే ఏంటి? లాంబ్డాని ఈ మ్యాట్రిక్స్లో మల్టిప్లై చేయాలి. లాంబ్డా ఐ ఏమవుతుంది అంటే లాంబ్డా అనే వాల్యూని మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్తో మల్టిప్లై చేయండి. లాంబ్డా 0, 0 ఇంటూ లాంబ్డా 0, అలాగే ఇక్కడ 0 ఇంటూ లాంబ్డా 0, 1 ఇంటూ లాంబ్డా లాంబ్డా. సో ఏ మైనస్ లాంబ్డా ఐ, ఏ మైనస్ లాంబ్డా ఐ ఎంత? A11 మైనస్ లాంబ్డా. ఓకే, A12 మైనస్ 0, A12, A21 మైనస్ 0, A21, A22 మైనస్ లాంబ్డా, A22 మైనస్ లాంబ్డా. ఓకేనా? దీన్నే క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా? క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్దాం. ఇందాక వచ్చి ఆర్డర్ 2 చూసాం, ఇప్పుడు ఆర్డర్ 3 చూద్దాం. A11, A12, A13, 21, 22, 23, 31, 32, 33. ఓకేనా? దీని ఆర్డర్ వచ్చి 3/3, ఆర్డర్ 3. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఐ బి ద యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. ఓకేనా? ఇప్పుడు ఏ మైనస్ లాంబ్డా ఐ, దీన్ని లాంబ్డాతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? లాంబ్డా ఐ ఈక్వల్స్ టు 1 ఇంటూ లాంబ్డా లాంబ్డా, 0 ఇంటూ లాంబ్డా 0, 0 ఇంటూ లాంబ్డా 0, 0 ఇంటూ లాంబ్డా 0, 1 ఇంటూ లాంబ్డా లాంబ్డా 0, 0 0 లాంబ్డా. సో క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏమని చెప్పాను? ఏ మైనస్ లాంబ్డా ఐ. సో లాంబ్డా ఐ, ఏ మైనస్ లాంబ్డా ఐ అనేది ఇక్కడ ఉంది, లాంబ్డా ఐ అనేది ఇక్కడ ఉంది, ఏ అనేది ఇక్కడ ఉంది. ఏ మైనస్ లాంబ్డా ఐ ఏమవుద్ది? A11 మైనస్ లాంబ్డా, A12, A13, A21, A22 మైనస్ లాంబ్డా, A23 మైనస్ 0, A23, A31 మైనస్ 0, A31, A32 మైనస్ 0, A32, A33 మైనస్ లాంబ్డా, A33 మైనస్ లాంబ్డా. ఓకేనా? ఇందాక మనం క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూసాం. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ద డిటర్మినెంట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని 0కి ఈక్వల్ చేస్తే దాన్నే మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. డిటర్మినెంట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఏ మైనస్ లాంబ్డా ఐ, ఇది క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్. ద డిటర్మినెంట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. డిటర్మినెంట్ అంటే ఏంటి? ఏ మైనస్ లాంబ్డా ఐ.
ఈక్వల్స్ టు 0. దీన్నే మనం ఏమంటున్నాం అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని అంటున్నాం. ఓకేనా, ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఏమైంది, a11 మైనస్ లాంబ్డా, a12 a21 a22 మైనస్ లాంబ్డా. ఓకేనా, a11 మైనస్ లాంబ్డా, a12 a21 a22 మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0 డిటర్మినెంట్. సో ఇప్పుడు చూడండి, డిటర్మినెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 2/2 మ్యాట్రిక్స్కి AD మైనస్ BC. సో a11 మైనస్ లాంబ్డా ఇంటూ a22 మైనస్ లాంబ్డా మైనస్ a12 ఇంటూ a21 ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, a11 a22 నెక్స్ట్ మైనస్ లాంబ్డా ఇంటూ a11 మైనస్ లాంబ్డా ఇంటూ a22 అలాగే మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ a12 a21 ఈక్వల్స్ టు 0. దీన్ని డిగ్రీస్ లాగా రాసుకుందాం. లాంబ్డా స్క్వేర్, ఓకేనా, ఇక్కడ మైనస్ లాంబ్డా ఇంటూ a11, ఇక్కడ మైనస్ లాంబ్డా ఇంటూ a22. ఈ రెండిట్లో నుంచి మైనస్ లాంబ్డా కామన్ తీయచ్చు కదా. సో లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా ఇంటూ a11 ప్లస్ a22, ఓకేనా, ప్లస్ a11 a22 మైనస్ a1, ఇక్కడ చూడు మైనస్ a12 a21 ఈక్వల్స్ టు 0. ఓకేనా, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఎలా రాయాలో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ద రూట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A. ద అనదర్ నేమ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఈజ్ ఐగన్ వాల్యూస్ ఆర్ లేటెంట్ రూట్స్. ఓకేనా, ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఇది. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే మనకేమొస్తుంది, లాంబ్డా యొక్క వాల్యూస్ వస్తాయి. ఓకేనా, ద రూట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఇదేనా, దీని యొక్క రూట్స్ అంటే లాంబ్డా వాల్యూస్ ఈజ్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ A. ఇదంతా రావడానికి కారణం ఏంది, మ్యాట్రిక్స్ Aనే కదా. సో ఈ వచ్చే లాంబ్డా యొక్క వాల్యూస్ని మనం ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ A అంటాం. ద అనదర్ నేమ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఈజ్ ఐగన్ వాల్యూస్. ఇంకో నేమ్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ రూట్స్కి ఐగన్ వాల్యూస్ అంటాం, అలాగే లేటెంట్ రూట్స్ అని కూడా అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. A ఈజ్ అ స్క్వేర్ మ్యాట్రిక్స్, లాంబ్డా బి ఏ అన్డిటర్మైన్డ్ వాల్యూ, then there exists a non-zero vector x such that ax equals to lambda x. ఓకేనా, ఏ ఇస్ స్క్వేర్ మ్యాట్రిక్స్, క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ని ఇలా ఐగన్ వెక్టర్స్ అని కూడా పిలుస్తారు. స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు లాంబ్డా ఈజ్ అన్ అన్డిటర్మైన్డ్ వాల్యూ. మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కున్నప్పుడు మనకి లాంబ్డా వాల్యూస్ వస్తాయి. ఆ లాంబ్డా వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఏని మనం ఎక్స్తో మల్టిప్లై చేస్తే అది లాంబ్డా. ఫర్ సపోజ్ లాంబ్డా వాల్యూ 5 వచ్చింది అనుకోండి, 5 ఇంటూ ఎక్స్. ఓకేనా, అలాగనమాట. ఇది ఐగన్ వెక్టర్స్ అనేవి డెఫినేషన్లో కాదు, మనకు ప్రాబ్లంలో వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాకపోయినా పర్వాలేదు, అర్థమైనా పర్వాలేదు. ఐగన్ వెక్టర్స్ అనేది, ఐగన్ వెక్టర్స్ గురించి నేను ప్రాబ్లంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ A ఈక్వల్స్ టు 5 4 1 2. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలి, క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ రాయాలి, A మైనస్ లాంబ్డా I. సో 5 మైనస్ లాంబ్డా 4 1 2 మైనస్ లాంబ్డా. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఐగన్ వాల్యూస్ అంటే, ఐగన్ వాల్యూస్ కావాలంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని 0కి ఈక్వల్ చేయాలి. 5 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా మైనస్ 4 ఈక్వల్స్ టు 0. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే 5 ఇంటూ 2 10, 5 ఇంటూ మైనస్ లాంబ్డా మైనస్ 5 లాంబ్డా మైనస్ 2 ఇంటూ లాంబ్డా మైనస్ 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 5 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా మైనస్ 7 లాంబ్డా. నేను డైరెక్ట్ వేసేసాను, మీరు ఒక 2 స్టెప్స్ వేసుకున్న ప్రాబ్లం లేదు. మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ మైనస్ 7 లాంబ్డా 10 మైనస్ 4 అంత 6. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి ఫ్యాక్టర్స్ రూపంలో రాయాలంటే ఎలా రాస్తాం, లాంబ్డా స్క్వేర్ మైనస్ 6 లాంబ్డా మైనస్ లాంబ్డా ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అని రాస్తాం. లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ 6, ఈ రెండింటిలో నుంచి లాంబ్డా కామన్, మైనస్ 1 ఇంటూ లాంబ్డా మైనస్ 6. సో లాంబ్డా మైనస్ 1 ఇంటూ లాంబ్డా మైనస్ 6 ఈక్వల్స్ టు 0. సో లాంబ్డా ఈక్వల్స్ టు 1, 6. ఓకేనా, ఇప్పుడు కేస్ 1, ఇక్కడ నేను ఐగన్ వెక్టర్స్ చెప్పాను కదా, AX ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్.
అని చెప్పాను. ఇప్పుడు లాంబ్డా ఎక్స్ నుండి పంపిస్తే ఇక్కడ ఏముంటుంది, ఓ ఉంటుంది. సో ఏఎక్స్ మైనస్ లాంబ్డా ఎక్స్ ఈక్వల్స్ టు ఓ. ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఓ. ఓకేనా? ఐగన్ వెక్టర్స్ కనుక్కోవడానికి ఇలా చేయాలి మనం. ఓకే, సో కేస్ 1 ఐగన్ వాల్యూస్ మనం కనుక్కునేసాం 1,6 అని. ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ కనుక్కుంటున్నాం. కేస్ 1 ఫస్ట్ లాంబ్డా ఈక్వల్స్ టు 1 అనుకుంటున్నాం. ఇది చూడండి, లాంబ్డా 6,1 కదా, ఫస్ట్ 1 తీసుకున్నాం. ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అని చెప్పా. సో 5 4 1 2 మైనస్ లాంబ్డా 1 ఇంటూ ఐ 1 0 0 1 ఇంటూ ఎక్స్ x1 x2 ఈక్వల్స్ టు 0. x1 x2 మాత్రం ఎందుకు తీసుకున్నాను, ఇది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి 2 అన్నౌన్స్ ఉంటాయి, x1 x2. ఓకే, 5 మైనస్ 1 4, 4 మైనస్ 1 ఇంటూ 0 4, 1 మైనస్ 1 ఇంటూ 0 1, 2 మైనస్ 1 ఇంటూ 1 1. ఓకేనా? ఇంటూ x1 x2 ఈక్వల్స్ టు 0 0. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయండి. 4 ఇంటూ x1 ప్లస్ 4 ఇంటూ x2, ఇక్కడ x1 ప్లస్ x2. ఓకేనా? సో x1 ప్లస్ x2 4x1 ప్లస్ x2 4x2 ఈక్వల్స్ టు 0. x1 ప్లస్ x2 ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో x1 ప్లస్ x2 ఈక్వల్స్ టు 0 కదా, x1 ఈక్వల్స్ టు మైనస్ x2. సో పుట్ x2 ఈక్వల్స్ టు k. సో x1 ఈక్వల్స్ టు మైనస్ k. అప్పుడు x1 x2 ఏమవుతుంది, మైనస్ k. సో k ఇంటూ మైనస్ 1 1. ఇక్కడ మీరు x2 అయినా k అనుకోవచ్చు, x1 అయినా k అనుకోవచ్చు. ఒకవేళ x1ని k అనుకుంటే x2 ఈక్వల్స్ టు మైనస్ k అవుద్ది. అప్పుడు x2 ఏమవుద్ది, 1 మైనస్ 1. సో మీరు ఇది వదిలేయండి. ఇక్కడ నేను చెప్పింది ఇలా ఫాలో అయిపోండి. ఓకేనా? x1 అయినా k అనుకోవచ్చు, x2 అయినా k అనుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక ఐగన్ వెక్టర్. ఓకే, ఇప్పుడు మనం లాంబ్డా ఈక్వల్స్ టు 1కి ఐగన్ వెక్టర్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, లాంబ్డా ఈక్వల్స్ టు 6 ఉన్నప్పుడు ఐగన్ వెక్టర్ ఏమవుద్దో కనుక్కుందాం. చూడండి, కేస్ 2 లాంబ్డా ఈక్వల్స్ టు 6, ఏ మైనస్ లాంబ్డా ఐ 6 ఇంటూ ఐ 6 0 0 6 5 4 1 2 into x1 x2 equals to 0 0. So minus 1 4 1 minus 4 into x1 x2 equals to 0. So then multiply then minus x1 plus 4x2 equals to 0. x1 minus 4x2 equals to 0. సో దీన్ని బట్టి మీరు ఏం రాసుకోవచ్చు, x1 ఈక్వల్స్ టు 4x2 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు x2 ఈక్వల్స్ టు k అనుకోండి, x1 ఈక్వల్స్ టు 4k. ఓకేనా? x1 x2 ఈక్వల్స్ టు 4k కేని కామన్ తీస్తే 4 1. ఓకేనా? ఇది వదిలేయండి, నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయిపోండి. సో ఇది కూడా ఒక ఐగన్ వెక్టర్. సో మనం ఈ ప్రాబ్లంకి ఐగన్ వాల్యూస్ అనేవి కనుక్కున్నాం, అలాగే ఐగన్ వెక్టర్స్ అనేవి కూడా మనం కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు 6, 1 2 కేసెస్ వస్తాయి. ఒకవేళ 3 రూట్స్ వస్తే 3 కేసెస్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. నేను ఈ ప్రాబ్లం ఒకటి చూపిస్తాను, సొల్యూషన్ కూడా చూపిస్తాను. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ప్రాబ్లంకి ఇందాక నేను చెప్పినట్టు విధంగా మీరు సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత కరెక్ట్ ర్యాంక్ కోసం దీన్ని చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఐగన్ వాల్యూస్ అనేవి ఐగన్ వెక్టర్స్ అనేవి ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఓకే, లాంబ్డా బి అన్డిటర్మైన్డ్ వాల్యూ, ఐ ఈస్ యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3, క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు ఏ మైనస్ లాంబ్డా ఐ. ఓకే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ద డిటర్మినెంట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈక్వల్స్ టు 0. సో ఈక్వల్స్ టు 0. డిటర్మినెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు కదా. 2 మైనస్ లాంబ్డా ఇంటూ ఏడి మైనస్ బీసీ, 5 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్ 0 అనేది ఎందుకు వేయడం అని చెప్పి నేను వేయలేదు. నెక్స్ట్ ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి కదా, మైనస్ 2 ఇంటూ దీన్ని ఈ రోని వదిలేస్తే 2 ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్ 0 ఇంటూ 0. ఓకే, మైనస్ 0 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి మనం దాన్ని ఎక్స్పాండ్ చేయడం అవసరం లేదు. డిటర్మినెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను.
ఓకే, నెక్స్ట్ మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. చూడండి 2 మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ 3 లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ 5 మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ 3 మైనస్ లాంబ్డా ఈక్వల్స్ 0. సో 2 మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ 3 ఇంటూ లాంబ్డా మైనస్ 5 చేయండి. ఫస్ట్ లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 ఇంటూ లాంబ్డా మైనస్ 5 ఇంటూ లాంబ్డా మైనస్ 8 లాంబ్డా. నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ మైనస్ 5 ప్లస్ 15. ఇక్కడ మైనస్ 2 ఇంటూ 2 4 ఇంటూ 3 మైనస్ లాంబ్డా ఈక్వల్స్ 0. ఇప్పుడు మనం 2ని ఈ పార్ట్తో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ మైనస్ లాంబ్డాని ఈ పార్ట్తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా, 2 ఇంటూ లాంబ్డా స్క్వేర్ 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 8 లాంబ్డా మైనస్ 16 లాంబ్డా 2 ఇంటూ 15 30 మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా క్యూబ్ మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ 8 లాంబ్డా ప్లస్ 8 లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా ఇంటూ 15 మైనస్ 15 లాంబ్డా మైనస్ 4 ఇంటూ 3 మైనస్ 12 మైనస్ 4 ఇంటూ మైనస్ లాంబ్డా ప్లస్ 4 లాంబ్డా ఈక్వల్స్ 0. ఇప్పుడు చూడండి మైనస్ లాంబ్డా క్యూబ్ 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 8 లాంబ్డా స్క్వేర్ అంత ప్లస్ 10 లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 16 లాంబ్డా మైనస్ 15 లాంబ్డా ఎంత 16 26 31 మైనస్ 31 లాంబ్డా ప్లస్ 4 లాంబ్డా ఎంత మైనస్ 27 లాంబ్డా. ఓకేనా, మైనస్ 27 లాంబ్డా 30 మైనస్ 12 ఎంత 18. ఓకేనా, సో లాంబ్డా ఇదంతా అటు పంపించేసేయండి. లాంబ్డా క్యూబ్ మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ లాంబ్డా క్యూబ్ అయిపోద్ది ప్లస్ 10 లాంబ్డా స్క్వేర్ మైనస్ 10 లాంబ్డా స్క్వేర్ మైనస్ 27 లాంబ్డా ప్లస్ 27 లాంబ్డా ప్లస్ 18 మైనస్ 18 అయిపోయింది. ఇప్పుడు దీనికి రూట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు డిగ్రీ 2 ఉంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు, కానీ డిగ్రీ 3 ఉన్నప్పుడు సింథటిక్ హార్మోనిక్ మెథడ్ అనేది అప్లై చేయాలి. దీన్ని ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఒక రూట్ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు 1 అనేది పెడుతున్నాను చూడండి. నేను 1 అనేది పెట్టినప్పుడు 1 మైనస్ 10 ప్లస్ 27 మైనస్ 18. ఇప్పుడు చూడండి మైనస్ 10 మైనస్ 18 ఎంత మైనస్ 28. 1 ప్లస్ 27 ఎంత 28. సో మైనస్ 28 ప్లస్ 28 ఈక్వల్స్ 0. సో 1 అనేది ఈ ఈక్వేషన్కి రూట్ అయింది. సో లాంబ్డా ఈక్వల్స్ టు 1 అనేది ఒక రూట్. సింథటిక్ హార్మోన్ మెథడ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇటు కోఎఫిషియెంట్స్ వరుసగా రాసుకోండి. 1 లాంబ్డా క్యూబ్కి 1 లాంబ్డా స్క్వేర్కి మైనస్ 10 లాంబ్డాకి 27. నెక్స్ట్ కాన్స్టెంట్. ఇప్పుడు ఇక్కడ 0 పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు 0 పెట్టుకుంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 1 ప్లస్ 0 1. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన వాల్యూని దీంతో మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 ఎంత 1 కదా, ఈ 1ని తీసుకెళ్ళి ఇక్కడ రాయండి. ఇప్పుడు మైనస్ 10 ప్లస్ 1 ఎంత మైనస్ 9, అది ఇక్కడ రాసాం. ఇప్పుడు ఈ మైనస్ 9ని దీంతో మల్టిప్లై చేయండి. మైనస్ 9 ఇంటూ 1 ఎంత మైనస్ 9. ఈ మైనస్ 9ని తీసుకెళ్ళి ఈ మైనస్ 9 ఇంటూ 1 ఎంత మైనస్ 9 కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ రాయండి. ఇప్పుడు 27 ప్లస్ మైనస్ 9 ఎంత 18. 18 ఇంటూ 1 18 ఇక్కడ రాయండి. మైనస్ 18 ప్లస్ 18 ఎంత 0. సో 0. ఓకేనా, ఇక్కడ 0 వస్తేనే